టీవీ1 స్పీడ్ న్యూస్. తెలుగు పత్రికా దిగ్గజం ఈనాడు గ్రూప్ ఆఫ్ అధినేత పద్మవిభూషణ్ గ్రహీత చెరుకూరి రామోజీరావు గారి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు పత్రికా మీడియా వ్యాపార రంగాలకు తీరని లోటని అన్నారు. ఈనాడు మీడియా దిగ్గజం రామోజీరావు పార్థివ దేహాన్ని డైరెక్టర్ రాజమౌళి ఈరోజు ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ అయ్యారు. రామోజీ భౌతిక కాయాన్ని చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను మహిళలు విడనాడవద్దని మహిళలు సూచించారు. శనివారం బోధన్ పట్టణంలోని మహిళలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బోధన్ పట్టణంలోని శ్రీకృష్ణ దేవాలయంలో సమావేశం నిర్వహించారు. ये प्रोग्राम महेश्वरी महिला संगठन द्वारा आयोजित किया गया है। वो ही हर गली पूरे तेलंगाना राज्य, शहर, जिला हर जगह हुआ है। उसी तरह हमने बोधन में भी किया है। यह प्रोग्राम इस सामाजिक कार्यक्रम साड़ी वॉकेथॉन में साड़ी वॉकेथॉन रखा है। ये हमारी संस्कृति धरोहर को संजोए रखने के लिए और साड़ी पहनने की प्रथा को गर्व और सम्मान के साथ जीवित रखने के लिए रखा। ఎల్ఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిర్ణయాలు తీసుకున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. పెండింగ్ లో ఉన్న వాటిని వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మల్లాపూర్, కొత్తూరు, ధర్మారం సబ్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరమ్మతుల కారణంగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కరెంటు సరఫరాను నిలిపివేయనున్నట్లు ధర్మారం విద్యుత్ శాఖ ఏఈ మొహమ్మద్ కాసిం శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలకు పోలీసు శాఖ తరఫున అన్ని రకాల భద్రతాపరమైన ఏర్పాట్లు చేసినట్లు సిపిఎం శ్రీనివాస్ తెలిపారు. బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు జరుగుతున్నాయని, పరీక్షా కేంద్రానికి ఎలాంటి ఎలక్ట్రానిక్ అనుమతి లేదన్నారు. ఢిల్లీలోని నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడి ఒక ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా 6 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ లీక్ అవ్వడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బోధన్ పట్టణంలో కత్తిపోటులు కలకలం సృష్టించాయి. పాత బస్టాండ్ దగ్గరలో గల కళ్ళు తాగే క్రమంలో రాజుకున్న గొడవ, వడ్డెర జాతికి చెందిన యువకుడితో సిక్కు జాతికి చెందిన వ్యక్తుల మధ్య ఘర్షణ. సిక్కుకు చెందిన వ్యక్తి ఎదుటి వ్యక్తిపై మెడపై కత్తితో దాడి, తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలింపు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కోసం పెద్దపల్లి జిల్లా పరిధిలోని 14 సెంటర్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పెద్దపల్లి రీజనల్ కోఆర్డినేటర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్ డాక్టర్ కె లక్ష్మీ నర్సయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందల్వై మండలంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన బాధిత కుటుంబీకులు ఇందల్వై మండలం మేక్య నాయక్ తాండాకు చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన లకావత్ వెంగల్ అనే వ్యక్తిని డిష్పల్లి సమీపంలోని సిఎంసి హాస్పిటల్ సమీపంలో దుండగులు హత్య చేసినట్లు సమాచారం. నీట్ పరీక్ష నిర్వహణలో ఎన్టీఏ వైఫల్యం కారణంగా నష్టపోయిన విద్యార్థులందరికీ న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన నీట్ పరీక్షలు రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఏదైతే ఒక 10 కిలోమీటర్ నుంచి 100 కిలోమీటర్ నుంచి వెళ్ళి సెంటర్లో రాసిన
నిజామాబాద్ జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ నందు జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆధ్వర్యంలో ఎన్ఆర్ భవన్లో కోటగల్లు ఆఫీస్ నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. మొత్తం ఇటువంటి స్టడీ సర్కిల్లను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ నిజామాబాద్ జిల్లాలోని ఎస్సీ స్టడీ సర్కిల్ సంబంధించిన జిల్లా అధికారి అయిన డిఎస్సి డిఓ శశికళ గారు, అదేవిధంగా ఎస్ మారుతి హెచ్డబ్ల్యూఓ వీరిద్దరూ స్టడీ సర్కిల్ సంబంధించిన ఆర్థిక లావాదేవీలను దుర్వినియోగం చేయడం జరిగింది. అక్రమంగా వాటిని లాభార్జన ధ్యేయంగా విద్యార్థులకు సౌకర్యవంతమైన భోజనాన్ని పెట్టకుండా, వాళ్ళకు కావాల్సిన బుక్స్ను అందించకుండా, ఎటువంటి ఫెసిలిటీస్ని అందించకుండా ఈ విధంగా ధనార్జన ధ్యేయంగా వాళ్ళు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ గ్రామీణ మండలం కోనాపూర్, హన్నాజీపేట్ గ్రామాల మధ్య 12 కోట్లతో నూతనంగా నిర్మించి తలపెట్టిన ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులకు శనివారం రోజు మాజీ మంత్రి, మాజీ శాసనసభాపతి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. Hey there. Subscribe to my channel. And also press this bell icon.